ఇప్పుడు ఇక వేణుస్వామి ఉన్నారు స్వామి. అవునండి. ఆయన ప్రజలందరూ బాగా నమ్మకం ఆయన అంటే. కానీ ఆయన చెప్పిన ప్రభాస్ సినిమా అంటే ఫట్ అయిపోతుంది, సినిమా హిట్ అవుదని చెప్పాడండి ఆయన. సలార్ సినిమా ఎవరు చూడరు, సరిగ్గా హిట్ అవుదని చెప్పారు. అది హిట్ అయిందండి. ఇక్కడ కేటీఆర్ డైరెక్ట్గా ప్రమాణ స్వీకారం చేస్తారు, సీఎం అని అన్నారు. అంటే ఎలా ఆయన మరి ప్రజలు ఎలా నమ్ముతున్నారు నాకు అర్థం అవట్లేదు స్వామి. ఇది ఇప్పుడు ఒకటండి, మేకప్ వేసింది ఒకటి, మేకప్ లేనిది ఒకటి. అవును. అసలైన స్వాముజులు, అసలైన వంటి యోగులు జనాలకి రారు. జనాలకు రారు. ఓకే. వాళ్ళకి అవసరం ఏముందండి? వాళ్ళకి భగవంతుడితో సంబంధం ఉంటుంది, అంతే. భగవంతుతో సంకేతం ఉంటుంది. నీకు కడుపు నొప్పి ఉన్నప్పుడు నువ్వు నా దగ్గరికి వస్తావు, అది వేరే విషయం. 7 లక్షలు మేము తీసుకోం. ఓకే. అంటే ఇటువంటి మేకప్ వేసుకొని ఇలాంటి కథలు చెప్పి మభ్యం పెట్టేవాళ్ళు ఆయన ఒకడే కాదు, ఎంతోమంది కూడా ఉన్నారు. కాబట్టి జనాలు గుర్తుపట్టాలి. జనాలు గుర్తుపట్టి ఎటువంటి డాక్టర్ దగ్గర పోతే, ఎటువంటి డాక్టర్ దగ్గర చికిత్స పొందుతుంటే అది బాగుంటుంది. ఆ స్పెషలిస్ట్ ఎవరు, వాళ్ళు చేసేది వైద్యం లేదా? ఎన్నో క్లినిక్స్ ఉన్నాయి, ఎన్నో సెంటర్స్ ఉన్నాయి. అది చూసుకోండి మీరు. ఇప్పుడు ఏంటంటే ఫలానా వాడు ఫలానా ఇదిగా చెప్పారని ఈ వాక్యాలు చెప్పిన తర్వాత ఇది అవుతుంది అది అంటే ఒక్కొక్క టైంకి ఆయన చెప్పింది ఫలించవచ్చు, ఒక్కొక్క టైంకి ఫలించకపోవచ్చు. అంటే ఒకటి ఏంటంటే మనం ఒకరి దగ్గర మనం వెళ్తున్నాం అంటే అది ఒకసారికి 2 సార్లు మనం ఆలోచించాలండి. ఇప్పుడు మనం ఇన్ని వేలు ఖర్చు పెట్టుకొని తిరుపతి వెళ్తున్నాం, ఆయన కదలికలు ఉన్నాయి, ఆయనకి కదలికలు ఏముండండి, మన మనసుకి అనుకున్నవి జరుగుతాయని ఒక నమ్మకం. చీమ వెళ్ళినా కూడా చీమ మనసులో ఏముందని తెలుసుకుంటాడు ఆయన శ్రీనివాసు పెరమాల్. చీమ మనసులో గుమ్మం దాటితే లడ్డు కోసం వచ్చిందా, మిసిరి కోసం వచ్చిందా, లేదా నా గారెల కోసం వచ్చిందా అన్న మనసు తెలుసుకొని దానికి అవసరం ఏర్పాటు చేస్తాడు ఆయన. అది భగవంతుడండి, అది గురువు లక్షణం అండి. అంతేగాని నువ్వు ఇదైపోతావు, నువ్వు అదైపోతావు, నువ్వు అలా ఇదైపోతుంది, అది హింసించడం అవసరమా? పెద్ద పెద్ద స్టార్స్కు, సెలబ్రిటీస్కు నువ్వు ఇలా చెప్పడం అది పద్ధతి కాదు. ఓకే. నువ్వు చేసేబట్టి కార్యక్రమాలు వామాచారం క్రియ కావచ్చు, ఆ వామాచారంలో ఎన్నో రకాలమైనటువంటి పూజలు ఉంటాయి, అది ప్రజలకు తెలుసు. దానికి ఇంట్రెస్ట్ ఉన్న వెళ్తారు. అది మరి ఇక ఆయన చెప్పుడు చేస్తున్నారు, మరి జరగట్లేదు నాకు తెలిసినంత వరకు. జరగట్లేదు వాస్తవానికి. ఇప్పుడు ఒక దాదాపుగా 25 లక్షలు 30 లక్షలు పెట్టుకుంటే కానీ పనులు అవ్వతాయి. అయితే స్వామీజీ, ఇప్పుడు మీరు రాజకీయాలు అన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ చూద్దాం. దాంట్లో జనసేన, టీడీపీ, బీజేపీ కలిపి ఒక ఎలియన్స్, కూటమి, ఒక గ్రూపు, ఇంకోటేమో వైసీపీ తరఫున వస్తున్నారు. దీనిపై మీరు ఎలా, మీకు తెలిసినంత వరకు చెప్పండి సార్. వాస్తవానికి ఇక్కడ మనకు నాడి శాస్త్రం ప్రకారంగా చూసుకున్నా, మన జనాల్లో జగన్ పరిపాలనలో చూసుకున్నా, ఏది ఉన్నా కూడా ఏంటండి, ఎప్పుడైనా కూడా కంచులాగా ఏర్పరచుకోవడం అంటే కోట, ఒక రాజ్య పరిపాలన ఉందనుకోండి, జనాలు పోగొట్టుకోరు. అది జనాలు పోగొట్టుకోరు. ఆ రాజును ఎందుకు పోగొట్టుకుంటారు? మీకు రాముడు వచ్చి ఇప్పుడు రాజ్య పరిపాలన చేస్తుంటే వద్దంటారా మీరు? వద్దని అన్నాం కదా అంటే అక్కడ రాక్షస సమాజానికి సంబంధించిన వాళ్ళు ఎన్ని రాక్షసులు వచ్చినప్పటికీ కూడా రామరాజ్యం కావాలని కోరుకుంటాం, కానీ మన రాక్షస పరిపాలన ఎందుకు కోరుకుంటాం? అటువంటివి ఎన్నో జరుగుతుంటాయి. ఓకే. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఇది కలియుగం. కలియుగం ఏది మంచి చేసినా వాళ్ళకి రివర్స్ కలగటం, మీకు మంచి చేయబోయినా వాళ్ళకి రివర్స్ కలగటము, అది ఇంకా వేరే ఏదైనా కావటం అలాంటివన్నీ జరుగుతుంటాయి. ఇప్పుడు అక్కడ కూటమి ఏర్పడినా ఏది ఏర్పడినా కూడా అక్కడ జరిగేది వైసీపీ గెలవటం అనేది మనకు తెలుస్తా ఉంది. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? టీడీపీ, జనసేన, బీజేపీ కలిసినాయి కదండి, అవి ఎలా ఉంటుంది అంటారు? అది ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి వచ్చేబట్టి ఒక సీట్స్ రావచ్చు, అది వేరే విషయం. కాకపోతే ఏంటంటే వాళ్లకు పవర్స్ ఉన్న సమయంలో మీరు ఏం చేశారు? మీరు మీ దగ్గర పవర్స్ ఉన్నప్పుడు మీరు జనాలకి ఏం చేశారు? ఏం చేయలేదు. కాబట్టి వాళ్ళకి గుర్తించలేకపోతున్నారు. మీకు ఇప్పుడు పవర్స్ ఇచ్చి ఉన్న పవర్ని పోగొట్టుకుంటే ఎట్లా? ఇప్పుడు ఒక కన్ను తీసేసాం, ఇంకో కన్ను తీయమంటే తీసుకుంటాం. అయితే వాళ్ళ పరిస్థితి ఏ పరిస్థితి అంటే రెండు ఫస్ట్ ఇది అంటున్నారు. అంటే వీళ్ళు ముగ్గురు కలిసారు కదా, అందరూ ఏమనుకుంటున్నారంటే 3 పార్టీలు కలిసినాయి కదా,
ఎలా ఉంటుందని వీళ్ళు ఆతృతతో ఉన్నారండి జనాలు. ఇప్పుడు చూడండి, ఉమ్, మనం ఒక కంచంలో అన్నం పెట్టుకున్నాం ఉమ్, ఏమండి, అన్నం పెట్టుకున్న తర్వాత దాంట్లో 4 కూరలు కాకపోతే 5 కూరలు పెట్టుకుంటాం, అది వేరే విషయం. ఉమ్, కాకపోతే ఏంటంటే మజ్జిగేసో మామిడికాయ పచ్చడి వేసుకుని తింటే అది రుచి వేరు అవును ఏమండి. సో ఉదాహరణ చెప్తున్నాను. అవును కాబట్టి మీరు ఎన్ని కూరలు కలుపుకున్నా పోయేది కడుపులోకే. కాబట్టి మీరు ఎన్ని కూటములు కలుపుకున్నా జనాలకు ఏది మంచి ఏది చెడు తెలుస్తుంది. తెలుస్తుంది. అయితే ఇది వరకు ఎప్పుడైతే కూడా సోషల్ మీడియా లేదు, ఉమ్, గుడ్డిగా ఎవరికి పడితే వాళ్ళకి వేస్తారు. ఇప్పుడు అరచేతిలో వైకుంఠం వచ్చింది కాబట్టి అది జనాలకి అందరూ కూడా ఏది మంచి ఏది చెడు అని ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ రోజుల్లో శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంద్రధనుస్సును చూపించేవాడు ఉమ్, మాయాబజార్లో అవునండి. ఏమండి. ఉమ్, సో ఈ కాలంలో మనకు మాయాబజార్ మన చేతిలో ఉంది కాబట్టి అది అది జనాలే నిర్ణయిస్తారు. అది అంటే ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి నిలబడుతున్నారండి. ఆయన గెలవడానికి రాష్ట్రం నుండి రెండు చోట్ల ఓడిపోయారు ఆయన. ఉమ్. ఈసారి గెలవడానికి అవకాశం ఉందంటారా? ప్రయత్నం చేయాలండి. ఉమ్, జనాలకి ఏంటంటే మీరు ఎప్పుడైనా కూడా ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి వచ్చారు. మీరు ఉమ్, ఇదివరకు ఒక స్థాయిలో ఉన్నారు. ఏ స్థాయిలో ఉన్నారు? ఉమ్, ఆర్టిస్ట్గా ఉన్నారు, జనాల గుండెల్లో ఉన్నారు, అవును. జనాల్లో మంచి పేరు ప్రతిష్ట తెచ్చుకున్నారు. ఇప్పుడు ఎక్కడ వచ్చారు? ఉమ్, రాజకీయాలకు వచ్చారు. రాజకీయాలు వచ్చారు. రాజకీయాల్లో వచ్చినప్పటికీ ఉమ్, ఇక్కడ ఏం కోరుతుంది? సేవా భావన. అది అవును. సేవాభావాన్ని కోరుకుంటారు ప్రజలు. సేవా భావన కోరుకుంటారు. ఉమ్, ఎటువంటి సేవా భావన అంటే అనేక రకమైనటువంటి సంకేత సమస్యలు కావచ్చు, అనేక సమస్యలు కావచ్చు, సేవ కావచ్చు. ఇప్పుడు ఆ రకంగా శాంతిపూర్వకంగా మనం ఏ విధానమైన దానికంటూ ఓర్పు ఉంటే అది తప్పకుండా వస్తాను, నీ తలకాయ లేపుతాను, నీ కాళ్ళు లేపుతాను, నీ చేతులు లేపుతాను, అది లేపుతాను అంటే అది కాని పని. ఉమ్.